జిల్లాలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిరక్షణలో కాకుండా మొన్న వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యాలలో భాగంగా వచ్చినటువంటి వరదల్లో అటు విజయవాడ కానీ, ఇటు కొల్లేరు కానీ, అటు పోలవరం కానీ, అటు కుక్కునూరు కానీ, అటు నూజివీడు ప్రాంతాలలో కూడా ప్రభుత్వ శాఖల అన్నింటిలో బాధ్యతగా, శ్రద్ధగా, ప్రజల సంరక్షణ ధ్యేయంగా పనిచేసినటువంటి శాఖ పోలీస్ శాఖ. దానిలో భాగంగా మన మధ్యన జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి కిషోర్ గారు అనేక సేవలు అందించారు. ఆయన మాటల్లోనే ఏ రకంగా సేవలు అందించారు, ఎలాంటి పరిరక్షణ బాధ్యతలు చేపట్టారనే విషయం తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ ఈసారి లా అండ్ ఆర్డరే కాకుండా సర్వీస్ మోటర్తో కూడా పనిచేసేటువంటి ప్రజల్లో మంచి ఆదరణ అయితే వచ్చింది. దాని విషయంలో మీరేమంటారు? అదే కాకుండా ఈ మధ్యకాలంలో అనేక రకాలైనటువంటి రికవరీ, గోల్డ్ రికవరీ కానీ, థెఫ్ట్ కేసులు కానీ, అన్ని రకాల ఎలక్షన్ల విషయాల్లో కానీ అన్ని రకాలైనటువంటి సర్వీసులు ముందంజలో ఉంది. బాధ్యతాయుతంగా పనిచేసి దాన్ని ముందుకు తీసుకెళ్లారని చెప్పేసి ప్రజలు మంచి ఆదరిస్తున్నారు. సార్ దాని విషయంలో మీరేమంటారు? Thank you, Ali, first of all, for recognizing the police efforts. All credit goes to our Eluru police team, CIs, SIs, ground level constables, తర్వాత separate specialized force మన SDRF కావచ్చు, NDRF కావచ్చు, and with all the revenue cooperation, ఈ ఫ్లడ్ కానీ డిజాస్టర్ కానీ they could save lot of lives, and all credit to the team. and ఇంకా పబ్లిక్ కూడా మాకు చాలా జాగ్రత్తగా కోఆపరేట్ చేశారు. అది గోదావరి వరదలు అయితేనేమి, ఆ పెదవాగు ప్రాజెక్టు సడన్గా కూలి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు అయితేనేమి, నూజివీడు ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినట్టేనేమి, అలాంటి మార్గాల్లో అనవసరంగా వాళ్ళు ప్రయాణం చేయకుండా పోలీస్ చెప్పిన మాట విని వాళ్ళ ప్రయాణాలు కూడా కొన్ని రద్దు చేసుకొని ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేశారు. అండ్ మా పోలీస్ వ్యవస్థ కూడా కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐస్ అండ్ డిఎస్పీస్ వరకు కూడా అందరూ ఫీల్డ్లో ఉండి చాలా కష్టపడి టైంలో క్రైసిస్లో బాగా మా పోలీస్కి కూడా ఒక మంచి పేరు తీసుకొచ్చారు. ఫుల్ క్రెడిట్ గోస్ టు ద టీమ్. అండ్ రీసెంట్గా కూడా మీరు చూసుంటారు, ఈ క్రైమ్ రిలేటెడ్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. మా ఆనరబుల్ సీఎం గారు కావచ్చు, తర్వాత డీజీపీ సార్, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని పాత టెక్నాలజీలో ఇన్వెస్ట్మెంట్స్ మళ్ళీ చేయడం వల్ల ఈ ఫింగర్ ప్రింట్ వ్యవస్థను అయితేనేమి, సీసీటీవీ కెమెరాస్ అయితేనేమి, పోలీస్కి కావాల్సిన ఫోర్స్ మల్టిప్లయర్స్ అన్ని స్లోగా అందజేస్తున్నారు. ఇవన్నీ అందజేయడం వల్ల మా గ్రౌండ్ లెవెల్లో కూడా మా ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఆ ఉన్న టూల్స్ అన్నీ వాడుకొని ఈ ప్రత్యేకంగా కూడా కష్టపడి దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ఈ మధ్యలో పోయిన దొంగతనాలు, పాత దొంగతనాలన్నీ స్లోగా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజలకి కూడా మంచి చేకూరుస్తుంది. కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ ఏబుల్ టు డిస్కవర్ అండ్ డిటెక్ట్ ఫ్యూ కేసెస్. విల్ కీప్ కంటిన్యూయింగ్ ద గుడ్ ఎఫర్ట్స్. అందరూ పోలీస్ వ్యవస్థ అంతా కూడా చాలా కష్టపడి చేస్తున్నారు కాబట్టి ఇది సాధ్యమవుతుంది. ఆల్ క్రెడిట్ టు మై సిఐస్, ఎస్ఐస్ అండ్ కానిస్టేబుల్స్. జిల్లా వ్యాప్తంగా కానిస్టేబుల్ మొదలుకొని సిఐ, ఎస్ఐ అందరూ కూడా పోలీస్ శాఖలో ఉన్న ప్రతి అధికారి టీం వర్క్ చేసి ప్రకృతి వైపరీత్యాలలో వచ్చినటువంటి విపత్తులో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి ప్రజలను సంరక్షించే విధంగా తగు చర్యలు చేపట్టారని కిషోర్ గారు, ఎస్పీ కిషోర్ గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో ప్రజల్లో మంచి ఆదరణ పోలీస్ శాఖకు లభించే విధంగా ప్రజలు ఆదరించడం అనేది గర్వకారణంగా చెప్పుకోవచ్చు. కిషోర్ సార్ వచ్చినప్పుడు కూడా జిల్లాలో కూడా లా అండ్ ఆర్డర్ కానీ, శాంతి భద్రతల పరిరక్షణలో కానీ ఏ విషయంలోనైనా సరే వెంటనే స్పందించి ప్రజలకు తగు రక్షణ చర్యలు అందించే విధంగా పోలీస్ శాఖ పనిచేస్తుందనేటువంటి విధానంలో అయితే కనుక ప్రజలకు గుర్తించి వాళ్ళని అప్రిషియేట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రజాప్రతినిధులు, నేతలు అందరూ అయితే కనుక పోలీస్ శాఖను గర్వంగా చెప్పుకోగలుగుతున్నారని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఈ మధ్యకాలంలో సుమారు డిస్ట్రిక్ట్లో ఎంతవరకు రికవరీ చేసి ఉంటారు? ఆల్మోస్ట్ రీసెంట్గా చూసుకుంటే మనం ఒక పెద్ద బైక్స్ రికవరీ జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నేను చూసినంత వరకు ఒక 150 బైక్స్ వరకు కూడా రికవర్ చేసి ఇవ్వడం జరిగింది. అందులో రీసెంట్గా జరిగిందంటే ఒకేసారి ఒక 60 బైక్లు, ఒక కార్ కూడా సీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ హౌస్ బ్రేకింగ్ ఇన్సిడెంట్స్ పాతవన్నీ చూస్తే మనకు మోర్ దెన్ ఒక 20 కిలోస్ వెండి వరకు మన వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. బంగారు కూడా చాలా కేసెస్, ఆల్మోస్ట్ ఒక 25+ కేసెస్ కూడా డిటెక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎక్కువ కేసెస్ కూడా డిటెక్ట్ అవుతాయి. దీంట్లో కూడా మన ప్రజలకి ఒకటే విజ్ఞప్తి, మీరు ఏదైనా జరిగినప్పుడు వెంటనే పోలీస్కి సమాచారం ఇవ్వడం ఎంత ముఖ్యమో మీ ఇంట్లో కూడా ఈ సీసీటీవీ కెమెరాస్ కానీ, మీ అపార్ట్మెంట్ అసోసియేషన్స్ కానీ, ఈ టెంపుల్కి సంబంధించి ఉంటే టెంపుల్ సంబంధించిన ఆలయ కమిటీలు కానీ
ఈ సీసీటీవీ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాక అవి రెగ్యులర్గా పనిచేస్తున్నాయా లేదా వాటిని మెయింటైన్ చేయడం అనేది చాలా అత్యవసరం. ఇవి ఉంటే పోలీస్ వాటి సహాయంతో ఇంకా మెరుగైన సేవలు మీకు అందిస్తారు, ఇంకా మెరుగ్గా డిటెక్ట్ చేయగలుగుతారు. దీంట్లో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, చాలాసార్లు మన ఇంట్లో లాక్ వేసుకొని చాలామంది వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడము, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళడము, లేకపోతే వేరే పని మీద విదేశాలకు వెళ్ళడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ సీసీటీవీ వ్యవస్థలో కూడా ఇప్పుడు కొన్ని అధునాతనమైన మార్పులు వస్తున్నాయి. మీరు ఇంట్లో లేనప్పుడు కూడా మీ ఇంటి దగ్గరికి ఎవరైనా మూవ్మెంట్ జరిగినా ఏదైనా చేసినా కూడా మీకు డైరెక్ట్గా మీ మొబైల్కి అలర్ట్ వచ్చే వ్యవస్థలు ఉన్నాయి. అవి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే, మీరు మళ్ళీ మీ ఇంటికి ఒక నెల తర్వాతనో 10 నెలల తర్వాతనో వెనక్కి వచ్చిన తర్వాత మీకు డిటెక్ట్ అయితే ఆ టైంకి దొంగ ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాడు. ఆ దొంగతనం చేసింది కూడా వాడికి చాలా చెడ్డ అలవాట్లు ఉంటాయి కాబట్టి చాలాసార్లు ఖర్చు పెట్టేయడము, రికవరీ చేయడం ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి మీరు ఈ అత్యాధునిక సాంకేతిక ఇప్పుడు అవైలబిలిటీలో ఉంది కాబట్టి ఏదైనా మీ ఇంట్లో ఎవరైనా మీరు లేనప్పుడు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వస్తుంటే డిటెక్ట్ చేయగలిగిన కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అట్లాంటి అత్యాధునికమైన కెమెరాస్, మోషన్ డిటెక్షన్ సెన్సర్ ఉన్న కెమెరాస్ని మీరు కానీ ఇన్స్టాల్ చేసుకోగలిగితే మీకు ఇంకా ముందుగానే మీ సెల్ ఫోన్కి అలర్ట్ వస్తుంది. అది కాకుండా మా దగ్గర LHMS అని చెప్పి ఒక గొప్ప వ్యవస్థ కూడా ఉన్నది. మీరు ఎవరైనా ఇట్లా దూర ప్రాంతాలకి టైం ఎక్కువ వెళ్తున్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి ఒక రిక్వెస్ట్ LHMS యాప్ ద్వారా పెడితే ఈ మొబైల్ కెమెరా కూడా మీకు అమర్చడం జరుగుతుంది. అందులో ఇప్పుడు కొత్త సర్వీసెస్ కూడా వస్తున్నాయి. ఆ సర్వీసెస్ ఎయిర్టెల్ ఎక్స్ఎఫ్ కావచ్చు, ఇంకా చాలా బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ఈ ఆన్లైన్ కెమెరాస్ మీకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఆ సంస్థలతో కూడా మాట్లాడి మీ ఏరియాల్లో ఈ కెమెరాస్ని కూడా కొంచెం డిస్కౌంటెడ్ ప్రైస్లో ఇప్పించడానికి పోలీస్ వ్యవస్థ కూడా మాట్లాడడం జరుగుతుంది. త్వరలోనే మీ దగ్గరికి ఆ వ్యవస్థను కూడా పరిచయం చేస్తాము. ఈలోపు ఎవరికైనా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసుకోవాలి అని ఏలూరు ప్రజలకు కానీ మన ఏలూరు జిల్లా ప్రజలకు కానీ ఉంటే మీ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి మెసేజ్ చేయండి, లేకపోతే డయల్ 100కైనా మీరు కాల్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోండి. అలా నమోదు చేసుకున్న ఎడల మేము మీ రేపు పొద్దున ఆ ఏరియాలో మీటింగ్స్ పెట్టడానికి, ఆ ఏరియాస్లోకి అవేర్నెస్ ప్రోగ్రామ్ జనరేట్ చేయడానికి సులభంగా అవుతుంది. పోలీస్ విల్ ఆల్సో గైడ్ యూ హౌ టు ఇన్స్టాల్ దోస్ సీసీటీవీ కెమెరాస్, ఎలా పెడితే మీకు మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ప్లస్ పోలీస్ స్టేషన్లో కూడా డేటాబేస్ ఉంటుంది కాబట్టి ఏదైనా క్రైమ్ జరిగినప్పుడు ఇమీడియట్లీ అక్కడ వచ్చి సీసీటీవీ కెమెరాని యాక్సెస్ చేయడానికి కూడా పోలీస్ వాళ్ళకి కూడా వీలవుతుంది. జిల్లా వ్యాప్తంగా అత్యధిక శాతం బంగారం కానీ, వెండి కానీ, అదేవిధంగా బైకులు కానీ, కార్లు కానీ చోరీ జరిగినవన్నీ కూడా రికవర్ చేసి ప్రజలకు అందించినటువంటి సంఘటన జరిగిందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ప్రజలు ఊరేళ్ళినా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి విధానాలు అవలంబించి పోలీస్ శాఖతో సంబంధం పెంచుకొని ఆ వ్యవస్థ, ఆ అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో కూడినటువంటి సీసీ కెమెరాలు అందుబాటులో ఉండే విధంగా తగు చర్యలు చేశామని చెప్పేసి పోలీస్ శాఖ ద్వారా అందించడం జరుగుతుందని కూడా చెప్పేసి ఎస్పీ చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ప్రజలు ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా దూర ప్రాంతాలకు ఇంటి నుంచి వదిలి వెళ్ళేటప్పుడు ఆ సీసీ కెమెరా ఫుటేజెస్ను కూడా ఏర్పాటు చేసుకుని, అంతేకాకుండా రానున్న కాలంలో కూడా ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను తీసుకొస్తామని చెప్పేసి మన ఎస్పీ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తూ కెమెరామెన్ ఉదయ్తో జికే న్యూస్ గోపాలకృష్ణ.